మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ జాతీయ అధ్యక్షులు విశ్వకర్మ ముద్దుబిడ్డ డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి చిత్ర నిర్మాతగా తీసిన సినిమా విధాత. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పలు పోరాటాల రూపంలో విధాత అడుగు పెడతాడు. తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు. పేదవారి పక్షాన, బలహీన వర్గాల పక్షాన నిలబడతాడు. అలాంటి గొప్ప సినిమా విధాత అని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ కొమరయ్య అన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో విధాత సినిమా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడి ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుందని, ఇలాంటి చిన్న చిత్రాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలని, ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానున్నది. చిత్రాన్ని చూసి ఆదరించి విజయవంతం చేయాలని, వీరికి మీడియా మిత్రులు, ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని చిత్ర యూనిట్ కి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మా రవీందర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలశెట్టి శివయ్య, కౌన్సిలర్లు వాలా సుబ్రజ, గాదుపాక రవీందర్, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పందిళ్ల శంకర్, తెలుగు వెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు పోలోజు రాజ్ కుమార్, బహుముఖ కళాకారులు నారదమునుల రామారావు, గాయకులు చిట్టి దేవేందర్ రెడ్డి, రచయిత వేముల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి పాటలు బాగుంటాయి. ఇవరకు చాలా కార్యక్రమాల్లో చూడడం జరిగింది. మానవత్వమా నీ చిరునామా ఎక్కడ, ఇది అసలు ఆ పదాలలోనే నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కదలిక అనేది జరిగింది. ఆ విషయాన్ని వినగానే, అంటే మానవత్వం అనేది మర్చిపోయిన తరుణం ఇది. అది ఒక్కసారి సార్ వాళ్ళు మళ్ళీ గుర్తిస్తున్నారు. మీ అనుభవంలో మేము చిన్నవాళ్ళము అయినప్పటికీ మీ ద్వారా నేర్చుకునే క్రమం మాకు వస్తుంది. ఎప్పుడు నిరంతర ప్రక్రియ నేర్చుకునేది, అది ఎవరైనా సరే. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ పదాలకు సంబంధించి, మీనింగ్కి సంబంధించి తప్పకుండా చిన్న పౌరుల నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఇది అవసరమైన మీనింగ్. చక్కని ఆలోచన చేశారు సార్. షార్ట్ ఫిల్మ్ అయినా కానీ విషయం చాలా చక్కనైన విషయము ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మానవత్వం మర్చిపోవడం జరిగింది. ఒక కుటుంబంలోనే తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు అనే భేదభావాలు చాలా ఎక్కువై కుటుంబాలలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. అది మనకందరికీ తెలుసు. డబ్బు పెరిగింది, ప్రేమానురాగాలు తగ్గిపోయాయి. అది పిల్లలలో కూడా మనస్తత్వాలు చాలా మార్పుకోవడం జరిగింది. విద్యార్థులలోనే తేడాలు జరుగుతున్నాయి. ఈ అంశాల పట్ల ప్రతి స్కూల్లో ఈ విషయాన్ని కొంత అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేది చూపిస్తే కనుక చిన్న వయసులోనే వారికి కొంత అనుభవాన్ని పెంచే విధంగా, ఆలోచన విధానాన్ని పెంచే విధంగా ఉంటుంది. మంచి ఆలోచనతో ఈ షార్ట్ ఫిల్మ్ చేసి అది మన హుస్నాబాద్ పట్టణంలో మన ముద్దుబిడ్డలైన మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనందరి సమక్షంలో ఇది ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఆ ఫిలిం చూస్తే కనుక ఇంకా కొంచెం మాట్లాడే అవకాశం ఉంటుందేమో. నాకు తక్కువ సమయంలో అక్క చెప్పారు, బల్గం సినిమా చూసినప్పుడు ప్రతి కుటుంబంలో ఏడవడం అనేది జరిగింది, నాతో సహా. బల్గం అంటే ఏంది, అసలు కుటుంబం అంటే ఏంది, అంతకుముందు బల్గం ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది అనేది, ఆ బల్గం సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా ప్రతి కుటుంబంలో వయసుల వారీగా ఉందేమో నేను అనుకుంటున్నా.
తప్పకుండా ఈ ప్రయత్నం ఇది చాలా చక్కనైన ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కనుక సమాజంలో చక్కనైన మార్పు జరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించవలసిందిగా కోరుచున్నాను.